ప్రపంచంలో అతి తక్కువ ఖర్చుతో రవాణా సముద్ర రవాణా. సముద్ర రవాణాకు కావాల్సింది కంటైనర్లు. మన దేశం 77 ఏళ్ల నుంచి చేసిన తప్పేంటంటే కంటైనర్లు అద్దెలకు తీసుకోవడం. ఈ అద్దెలకు తీసుకునే డబ్బులతో 1000 సార్లు కంటైనర్లు కొనుక్కొని ఉండేవాళ్ళు. కానీ మనం అది చేయలేదు. చైనా లాంటి దేశాలు బతికేసింది కంటైనర్ల మీదనే. ప్రపంచం మొత్తానికి అద్దెలకు ఇస్తుంటది. ఇప్పుడు మనమే సొంతగా తయారు చేయాలని మోడీ వచ్చిన తర్వాత గత 3, 4 ఏళ్లలో ప్లాన్ చేసుకొచ్చారు. మోడీ ఎదురుగుండా వచ్చినటువంటి డేటా చైనాని దెబ్బకొట్టాలనుకున్నప్పుడు వేసుకున్న స్కెచ్. ఇప్పుడు అది సక్సెస్ అయింది. మొట్టమొదటిసారిగా భారతదేశపు సొంత కంటైనర్ అన్నటువంటిది రెడీ అయ్యింది. దేశంలోని మొదటి ఎగుమతి దిగుమతి ఎగ్జిమ్ షిప్పింగ్ కంటైనర్ తయారు చేసి ఆవిష్కరించేటటువంటిది. ఇందులో ఇంజనీరింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్ సామాగ్రి, ఇతర వస్తువులు రవాణా అవ్వడానికి ఉద్దేశించింది. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా చేసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లోని దాద్రిలో ఉన్నటువంటి మార్క్ కాంకార్ డిపోలో కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఆవిష్కరించారు. డీసీఎం శ్రీరామ్ కంపెనీ తయారు చేసింది మన దేశంలో. డీసీఎం శ్రీరామ్ కంపెనీ అనేవాళ్ళు ఉత్తరప్రదేశ్లో తయారు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలు ఐఎస్ఓ సిఎస్సి పాటించి మరి తయారు చేసినటువంటిది ఇది. ప్రపంచంలోని భారతదేశంలో కంటైనర్ రంగానికి సంబంధించి కీలకమైనటువంటి అడుగు. 1000 కంటైనర్ల ఆర్డర్ ఆల్రెడీ వచ్చేసింది. భారత్ తయారీ మీద ప్రపంచ విశ్వాసానికి అదే నిదర్శనంగా నిలుస్తుంది. గత 16 నెలలుగా ఇది కొనసాగుతోంది. 2025లో ప్రధాని మోడీ మార్క్స్ చైర్మన్తో మాట్లాడినప్పుడు భారతదేశంలో కంటైనర్ తయారీని పిలవడం, వాళ్ళు రావడం, అప్పటి నుంచి ప్రారంభమైనటువంటిది ఇది. ప్రభుత్వం ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఇప్పుడు ఉపయోగపడింది.